హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడం. ప్రయత్నం ఏంటి, ఆల్మోస్ట్ టెండర్లు కూడా పిలిచేశారు. దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వైద్య విద్య చదువుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఆ తర్వాత పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఏ రకంగా దూరం అవుతాయి అనే అంశాలతో పాటు కరేడు రైతులకు సంబంధించిన ఆందోళన ఇంకా కంటిన్యూ అవుతోంది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైన మీడియా కరేడు సమస్యని బయట ప్రపంచానికి చూపించట్లేదు, అక్కడ జరుగుతున్న అక్రమ అరెస్టుల గురించి మాట్లాడలేకపోతుంది. ఇటీవల విజయ్ కుమార్ గారు కరేడును సందర్శించారు. అక్కడ పరిస్థితులు ఏంటో కూడా విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇష్యూ సార్. మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని వైసీపీ చెప్తోంది. చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అసలు పీపీపీ వల్ల జరిగే నష్టమేం లేదు అని ప్రభుత్వం చెప్తోంది. పీపీపీకి ప్రైవేట్కి ఉన్న తేడా ఏంటి, పీపీపీ ఏంటి, పీపీపీ అనే బ్రహ్మ పదార్థం గురించి చెప్తారు కదా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది వాళ్ళు ఎక్స్పాన్షన్ చెప్తున్నారు. అంటే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, విద్య, వైద్యం రెండు కూడా ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది స్టేట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ ఏం చెప్తుంది, ఎనీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్, హెల్త్ విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఒకవైపు చెప్తూ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన కాల్ని బేస్ చేసుకుని మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో ఎండీజీస్లో భాగంగా ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్ చేశారు. అప్పటి వరకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోనే ఉండేది. ఆర్టికల్ 21A కింద ఫండమెంటల్ రైట్ చేశారు. అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ జస్టిషియబుల్ నౌ. అంటే మీరు విద్యను కనుక అందించకపోతే సుప్రీంకోర్టుని కూడా వెళ్ళి అక్కడ అడగొచ్చు మనం, నాకు స్టేట్ విద్య ఇవ్వడం లేదు నా పిల్లలకు, కానీ డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అభ్యర్థించవచ్చు. ఓకే, దట్ ఇస్ ద డిఫరెన్స్ దే బ్రాట్. అది ఎందుకు, బికాస్ అక్రాస్ ది వరల్డ్ డెవలపింగ్ నేషన్స్ అని చెప్పుకుంటున్నాం మనం. మేము సివిల్ సర్వీస్ రాసేటప్పుడు కూడా అదే చదువుకున్నాం, ఏది ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. సో ఇప్పటికి 80 సంవత్సరాలు అవుతుంది ఇండిపెండెన్స్ వచ్చి, ఇంకా డెవలపింగ్ కంట్రీయే. నిన్నగాక మన స్వతంత్రం తెచ్చుకున్నాయి ఏమో డెవలప్డ్ నేషన్స్ అయిపోయాయి. ఎందుకు, బికాస్ హై పాపులేషన్, లో ఎంప్లాయ్మెంట్, హై ఇల్లిటరసీ, ఈ ఇష్యూస్ అన్నీ ఉండడం వల్ల ఎప్పటికీ ఇండియా ఎదగడం లేదు. అన్నిటికీ మించి ఒక రకమైనటువంటి ఆపరేషన్, ఎక్కడ లేనటువంటి ఒక సోషల్ కాస్ట్ సిస్టమ్ అనేటువంటి నోవేర్ ఇన్ ద వరల్డ్. ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఇండియా ఎదగడం లేదు. అందుకే యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది, మీరు హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద 6% ఆఫ్ ది బడ్జెట్ అలొకేట్ చేసి చేయమని ప్రతి కంట్రీకి చెప్తుంది. అందులో ఇండియా కూడా సిగ్నేటరీ అయ్యుండి ఈరోజు గవర్నమెంట్లో నడుపుతామని అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కాలేజీల కింద శాంక్షన్ చేసాయి అవి. ఓకే, చేసిన తర్వాత గవర్నమెంట్ నడపాలి అవి. ప్రైవేట్కి ఇవ్వడం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ బేసిక్గా ఒక అబ్జర్వేషన్ అయితే చెప్పాలి. ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే చిరాకండి ఆయనకి. అసలు పేదలు అనే సబ్జెక్ట్ మీద కానీ, పేదల కోసం అని కానీ అతను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్క ప్రోగ్రామ్ చెప్పండి ఆయన డిజైన్ చేసింది. హ్యాస్ హీ డిజైన్డ్ ఎనీ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫర్ ది సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పువర్? పీపీపీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. P4 అని కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పేదరికాన్ని ఎరాడికేట్ చేస్తానని చెప్తున్నారు. అదే, సో అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ అండ్ ఇంకొక పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పీపుల్ అని 4 పెట్టారు. పబ్లిక్ ఏంటో పీపుల్ ఏంటో అర్థం కదా. సో అందులో కూడా ఎన్జిఓలు చేయాలి ఆ పని అంటున్నాడు తప్ప గవర్నమెంట్ చేయాలనడం లేదు. ఎన్జిఓలు చేయాలన్నాడు. సో ఆ P4 ప్రోగ్రామ్ ఏంటి, ఎన్జిఓ ప్రోగ్రామ్. అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేసే కార్యక్రమం ఎలా ఉంటుందో చేసిందే కదా, అలా చేస్తారని చెప్తున్నాడు తప్ప గవర్నమెంట్ చేయడానికి చెప్పడం లేదు అతను. సో దట్ మీన్స్ వాట్ అంటే మహిళలకి మాటిచ్చి నేను నెలకి 2,500,000 ఇస్తాను అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి ఏంటంటే, వీళ్ళు తెచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇమిటేషన్ ప్రోగ్రామ్స్. అమ్మఒడి ప్రోగ్రామ్ ఉంది, తల్లి దీవెన, తల్లి వందనం అని పెట్టారు. అంతకుముందు 17,500,000 ఒక్కొక్క విమెన్కి ఇచ్చేవారు, దాన్ని 2,500,000 నెలకి మార్చాడు అంతే. అదైనా ఏరాయనతే పళ్ళు ఒడగొట్టుకోవడానికి. సో నెల 2,000 ఇచ్చినా, సంవత్సరానికి 18,000 ఇచ్చినా సేమ్. సో దానికి ఇంకొక పేరు మార్చి ఏదో స్త్రీ శక్తి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, అది P4లో కలిపానని అలా ఇప్పుడు
ఇంకొకటి అన్నదాత, రైతు భరోసా అని ఉండేది, అన్నదాతని మార్చారు అంతే. స్కీమ్స్ నేమ్స్ చేంజ్ చేశారు తప్ప హీ హాజ్ నాట్ ఇన్వెంటెడ్ ఎనీథింగ్, నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ పర్టిక్యులర్ విత్ ద పువర్, పేదలకు సంబంధించి అతను ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏదైనా ఒక్క ప్రోగ్రామ్ డిజైన్ చేశారా, ఒక్క ప్రోగ్రామ్ లాంచ్ చేశారా? కాపీ కొట్టిన ప్రోగ్రామ్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు NSAP అని ఉండేది, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చింది. అందులో మూడు ఉంటాయి. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, NOAP, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఒకటి, యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ లాగా ఇచ్చే స్కీమ్స్ ఒకటి, అట్లాంటివి NSAP, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని తెస్తే అందులో భాగంగా 75,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు పెన్షన్, ఆపద్బంధు పెన్షన్. అట్లా వచ్చిన పెన్షన్ అప్పుడు ఇతను 75,000తోనే స్టార్ట్ చేశారు. 75 రూపాయలతో స్టార్ట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పుడు 225 చేశారు. ఆ తర్వాత 1000 అయింది, 3,000 అయింది, ఇప్పుడు 4,000 అయింది. అది కూడా ఇతను తెచ్చింది కాదు. అంటే ఐ వాంట్ టు టెల్ యూ, అంటే గబుక్కుని 4,000 పెన్షన్ ఇచ్చాడు కదా, 3,000 పెన్షన్ ఇచ్చాడు కదా అని అంటారేమో మీరని నేను ముందే చెప్తున్నాను. కాదు సార్, డ్వాక్రా సంఘాలు పెట్టింది మనం అని చెప్తున్నారు ఆయన. దేశంలో ప్రపంచంలో అనేక ఇన్వెన్షన్స్ని తీసుకొచ్చింది నేనని చెప్తున్నారు. నిన్న ఎక్కడో చూసాను నేను, అసెంబ్లీలో అనుకుంటా, అంబానీకి టెక్నాలజీ మీద డెవలప్మెంట్, బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పింది నేనని చెప్తున్నారు. కలాంకి విజన్ ఇచ్చింది నేను, కలాంకి సెల్ ఫోన్స్ నేను కనిపెట్టాను చెప్తున్నారు. బిల్ క్లింటన్ కూడా ఏదో ఐడియాలు ఇచ్చానని చెప్తున్నారు. ఇది నేను విమర్శ చేయట్లా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే. అదే అందుకే 1992లో 1st September, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, DWCRA అంటే డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి 1982లో. బట్ ఈయన సీఎం అయింది ఎప్పుడు? 95. సో ఆయన సీఎం అవడానికి 10 సంవత్సరాల ముందే ఈ DWCRA అనే ప్రోగ్రామ్ ఉంది. దానిలో మళ్ళీ అర్బన్లో DWUA అనేటువంటిది కూడా, అర్బన్ ఏరియాస్ అనేది కూడా ఒకటి వచ్చింది. అయితే అప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్ కొంచెం టేక్ ఆఫ్ అయ్యి నడుస్తున్న క్రమంలో మనకి వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చింది ఆ టైంలో. అప్పుడు మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకి ఇచ్చారు. అప్పుడు ఎక్కువ అప్లిఫ్ట్మెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వచ్చింది. సో అది ఇతని టైంలో జరిగింది. అంటే అప్పటికే నాబార్డు SHGs గురించి రీఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అన్నీ పెట్టింది. అంటే ఏ బ్యాంక్ అయితే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్లు ఇస్తాయో అంత అమౌంట్ నాబార్డు ఆ బ్యాంక్ ఇస్తుంది అనమాట, రీఫైనాన్స్. మ్యూచువల్గా వాళ్ళు అంటే బ్యాంక్ బర్డెన్ లేకుండా నాబార్డు బ్యాక్ బోన్గా ఉండి నడిపించిన ప్రోగ్రామ్ అది. నాబార్డు అని తెలుసు కదా, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో అలా SHGస్ని ప్రమోట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతేగాని ఈయన ఇన్వెంట్ చేసింది కాదు, ఈయన కనిపెట్టింది కాదు. ఆ సమయంలో అంటే బేసిక్గా ఆయన చేసే పని అయితే ఒకటి ఉంది, అంటే ఏం చేస్తే నాకు బాగా ఓట్లు వస్తాయి, ఏ వర్గాన్ని నేను మోసం చేయొచ్చు, ఏ వర్గాన్ని మభ్యపెట్టి మాటలతో గారిడీ చేసి వాళ్ళని లోపరుచుకోవచ్చు, బొట్లో వేయచ్చు అన్నది బాగా తెలుసు. కాబట్టి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పుడే అప్కమింగ్ ఉంటే ఇది నేనే అని మీద వేసుకుని చేసేసి ఇదంతా నాదే అని చెప్పుకుని అట్లా ఆనాడు ఆడవాళ్ళ ఓట్లు వేయించుకున్న కార్యక్రమం చేశారు. సో అందుకే నేను మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, స్కీమ్స్ మీద అవగాహన ఉంది, అక్రాస్ ద బోర్డ్, అది ఎకానమీయా, పాలిటియా, సోషలా అన్నిటి మీద అవగాహన ఉంది కదా. నేను అన్నాను ఈ స్టేట్మెంట్, మీరు కూడా పరిశోధించండి. పేదల కోసం ఇతను ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏదైనా ఒక్క కార్యక్రమం సొంతంగా చేశాడా? పేదరిక నిర్మూలన కోసం ఒక్క పనైనా చేశాడా? లేదు అనేది నా అబ్జర్వేషన్. అందుకే ఆయనకి పేదలంటే ఇష్టం ఉండదు, పేదవాళ్ళకి ఏదైనా చేయాలంటే నచ్చదు. ఆయన ఎంతవరకు క్యాపిటలిస్టుల వైపు ఉంటాడు, పెట్టుబడిదారుల వైపు ఉంటాడు, మరీ ముఖ్యంగా తన కమ్యూనిటీ వైపు ఉంటాడు. వాళ్ళ కమ్యూనిటీ కానీ, వాళ్ళ క్లోజ్డ్ గ్రూప్ కానీ వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి హైటెక్ సిటీల దగ్గర భూములు ముందుగానే కొనిపెట్టి అక్కడ సిటీ అనౌన్స్ చేయడం, అమరావతి దగ్గర ముందులు భూమి కానీ ఐడెంటిఫై చేసుకుని తర్వాత అమరావతిని అనౌన్స్ చేయడం. సో ఈ రకమైనటువంటి ఒక సిస్టమాటిక్, అంటే ఒక SOP ఉంది ఆయనకి. సో ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ఆ విషయంలో SOP ఉంది. ఏది వాళ్ళ కమ్యూనిటీకి హెల్ప్ చేయడంలో కానీ, క్యాపిటలిస్టులకు హెల్ప్ చేయడంలో కానీ, ఇండస్ట్రియల్ పాలసీస్ అని కొత్త పాలసీలు తెచ్చి వాళ్ళకి అనువుగా ఆ పాలసీలను మార్చడంలో కానీ. సో అది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అయింది. సరే, ఆయన కొత్త ప్రోగ్రామ్స్ ఏం డిజైన్ చేయకపోయినా అదే అందుకే కదా, దట్ ఇస్ ద ఆన్సర్, దట్ ఈస్ ద రీజన్. గవర్నమెంట్ ఇచ్చిన కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఏంటి? సో హీఈస్ బిల్డింగ్ అనదర్ 10 billionaires అంతే, ఎట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద పూర్. పేద ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి
ఇంకో 10 మంది బిలియనీర్స్ని తయారు చేయడానికే ఇతను పీపీపీ పెట్టాడు తప్ప అసలు ఏం రీజన్ ఉంది, ఏం లాజిక్ ఉంది? ఇది రగులుతుందండి. ఎంత బాధ కలిగిస్తుందంటే అంటే మనం మాటల్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం లేదో నాకు తెలియదు, కానీ అది అసలు ఆ 10 కాలేజీలు కూడా ఇప్పుడు ఆదోని, బాపట్ల, పార్వతీపురం, పులివెందుల, పెనుగొండ, మార్కాపురం, మదనపల్లి, యూ నేమ్ ఎనీ ప్లేస్. పార్వతీపురం ఎక్కడుందండి? మారుమూల ఉంది. అందులో పక్కన కురుపాము, సాలూరు, బొబ్బిలి అందరూ ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా ఉండే ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, అంటే మొత్తం ట్రైబల్ ఏరియా. మీరు చూసారు కదా. సో అట్లాంటి ప్రదేశంలో ఒక జనరల్ హాస్పిటల్ విత్ సమ్ సర్టెన్ సూపర్ స్పెషాలిటీస్ అనేది ఉంటే ఆరోగ్యం దగ్గర అవుతుంది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈరోజు పేదలు, మిడిల్ క్లాస్, శాలరీడ్ క్లాస్, అంటే డైలీ వేజ్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ అయ్యే ఖర్చు మేజర్ హెడ్స్ ఏంటంటే రెండే, ఎడ్యుకేషన్, హెల్త్. అంతే, దట్స్ వాట్. సో ఆ హెల్త్ కోసం నేనే లివింగ్ ఎగ్జాంపుల్ అండి. నా చిల్డ్రన్ని లండన్లో స్కూల్కి పంపించడానికి ఐ కుడెంట్ గెట్ మనీ ఎనీవేర్. సో నా దగ్గర ఉన్నటువంటి బంగారం అమ్మి ఒక ల్యాండ్ ప్రాపర్టీ ఉంటే అది మార్ట్గేజ్ చేసి లోన్ తీసుకుని పంపించా. సో ఐ సోల్డ్. సో అంటే ఈ స్థాయిలో ఉన్న నేనే పాపను పంపించడానికి అలా వెళ్ళానంటే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అందరం. ఈ రోజుల్లో విద్యను, ఆరోగ్యాన్ని గనక మీరు పేదలకు అందించగలిగితే అంతకంటే గొప్ప పాలనే లేదు, అంతకంటే గొప్ప మేలే లేదు. ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది. అది ప్రైవేట్ వ్యక్తులు ఉన్న ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అని ఆయన చెప్తున్నారు. అదేలాగండి, ఇప్పుడు ఒక్కొక్క చోట 50 నుంచి 100 ఎకరాలు ఉన్నాయి భూములు అక్కడ. అది కనీసం ఒక్కొక్కటి 5 కోట్లు వేసుకున్నా కూడా ఎన్ని కోట్లు అవుతుంది దాని వాల్యూ? రెండవది, నేనైతే పులివెందుల మెడికల్ కాలేజ్ పర్సనల్గా సూపర్వైజ్ చేశా వైల్ ఐ వాజ్ వర్కింగ్. నేను జూలై 22, 2023 రిజైన్ చేశాను. ఆ రోజు ముందు జూలై 8వ తేదీన మేము కొన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేసాం అక్కడ. ఆ రోజే మెడికల్ కాలేజ్లో కొన్ని బ్లాక్స్ ఇనాగ్రేట్ చేద్దాం అని కూడా అనుకున్నాం. 23లో 2023 జూలై 8న ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం. ఐ వాజ్ దేర్ బికాజ్ ఐ వాజ్ దేర్. ఐ వాజ్ సూపర్వైజింగ్ దట్ పులివెందుల ప్రోగ్రామ్స్ అన్నీ నేను స్పెషల్ ఆఫీసర్గా చేస్తున్నాను కాబట్టి. అయితే అన్నీ అవ్వకుండా ఎందుకు తర్వాత సంపూర్ణంగా చేద్దాం అన్న డిస్కషన్ వచ్చి కొన్ని బ్లాక్స్ ఇంకా నర్సింగ్ అట్లాంటి బ్లాక్స్ అవ్వలేదు. అది జస్ట్ 1 year బిఫోర్ నేను వెళ్ళిపోయేటప్పటికి. ఆ తర్వాత అయిపోయిందేమో అనుకున్నాను, నాకు తెలియదు. బట్ 90% అయిపోయిన కాలేజ్ని హౌ కెన్ యూ పుట్ ఇట్ అండర్ పీపీపీ? అందులో ఏముంది చేయడానికి? జస్ట్ రంగులు వేయటము, లేదా ఏదైనా విండోస్, తలుపులు ఉంటే పెట్టడం తప్ప అంతకుమించి అక్కడ ఏం లేదు. అది కూడా 1-2 బ్లాక్స్, ఏదో సమ్ స్టాఫ్ క్వార్టర్స్ అట్లాంటివి నేను ఉన్నది. సో అలాంటి సిచ్యువేషన్లో అది నేను అందుకే చెప్తున్నాను, దీని వెనక ఉన్న కుట్ర ఏంటంటే ఈ గవర్నమెంట్కి పేదల ఎడల ఏ రకమైనటువంటి సంకల్పం లేదు, పేదల ఎడల ఎలాంటి ప్రేమ లేదు, పేదలంటే ఏ రకమైన ఆదరణ లేదు. కేవలం కనిపిస్తారు పైకి, ఓట్ల కోసం పథకాలు ప్రకటించడం తప్ప దెర్ ఈజ్ నో హార్ట్. వాళ్ళకి హృదయం లేదు. పేదలంటే హృదయం ఉన్న వాళ్ళైతే ఈ రకంగా ప్రవర్తించరు. ఎందుకనంటే ఇంకేదో పీపీపీ. ఇప్పుడు అమరావతిని పెట్టచ్చు కదండి పీపీపీలో, అమరావతిని పెట్టచ్చు కదా. బికాస్ అది చాలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. జనరల్గా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్స్ అయితేనే అలా పెట్టాలి. ఇప్పుడు నేను అక్కడ సిఆర్డిఏకి ముందు విజిట్ఎంయూడి అని ఉండేది, దానికి వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు I went to Ahmedabad and studied about సబర్మతి ప్రాజెక్ట్. మన గౌరవ ప్రధానమంత్రి గారు అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసింది. సో సిమిలర్ ప్రాజెక్టు మన కృష్ణానదికి మేము ప్రపోజ్ చేసాం. అది ఎలా అంటే ఆ నది కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటుంది, దాన్ని కొంచెం ఒక పద్ధతిగా మనకి రిటైనింగ్ వాల్ కట్టి కొంత ల్యాండ్ రిక్లైమ్ చేయొచ్చు. ఓకే. సో అంటే 100 years ఫ్లడ్ కన్సిడరేషన్లో తీసుకుని దానిని ఒక ట్రిమ్మింగ్ చేసుకుని ముందుకెళ్తే ఒక 2000 acres అక్కడ రిక్లెయిమ్ చేయొచ్చు. దానిని మనం సెల్ఫ్ ఫైనాన్స్ కింద రకరకాలుగా పెద్ద పెద్ద హోటల్స్కి, వరల్డ్ ట్రేడ్ సెంటర్, బికాజ్ విజయవాడ ఈజ్ ఏ ట్రేడ్ సెంటర్ కాబట్టి అట్లాంటివన్నీ ప్రపోజ్ చేసి ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చి ఆ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ ఖర్చు 2,000 కోట్లు అవుద్ది ఆ ప్రాజెక్ట్కి. ఓకే ఓకే. అది నేను అప్పుడు ఉన్నప్పుడు ప్రపోజ్ చేశాను. అలాంటివి నువ్వు పీపీపీలో చేస్తే ఉపయోగం ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆ రివర్ బండ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ సిటు హౌసింగ్ కూడా ప్రపోజ్ చేశాం. ఇన్ సిటు అంటే ఎక్కడున్న వాళ్ళకి అక్కడే.
అక్కడ స్ప్రెడ్ అయ్యి 1 కిలోమీటర్ వైపు స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళందరిని తెచ్చి ఒక చోట చిన్న గేటెడ్ కమ్యూనిటీలో కట్టేస్తారు. అదే ఏరియాలో ఎందుకు కట్టాలంటే అక్కడ ఉంటేనే వాళ్ళకి డైలీగా పనులు దొరుకుతాయి, ఉపాధి దొరుకుతుంది. ఎక్కడికో 20 కిలోమీటర్ల అవతల ఊరు బయట తీసుకెళ్ళి పారేసామనుకో, వాళ్ళు రానుపోయిన ఛార్జీలకే సరిపోదు వాళ్ళు సంపాదించి. అందుకనే 2 రకాల హౌసింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే డీనోవో కొత్తగా ఎక్కడన్నా కట్టి ఇవ్వడం, ఇన్ సిటు ఉన్న చోటే డెవలప్ చేయడం. ఇలా 2 రకాలలో అక్కడ నేను ఇన్ సిటు ప్రపోజ్ చేశాను. అలాంటివి మీరు పీపీపీలో చేస్తే అటు స్టేట్కి ఎక్స్చెక్కర్కి లాస్ ఉండదు, యూ విల్ గెట్ సమ్ మనీ. సో పీపీపీ అమరావతి కూడా పీపీపీలో చేయండి. బట్ పేదల ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని మీరు పెట్టుబడిదారుల్ని బిలియనీర్స్గా కోటీశ్వర్లుగా చేయడానికి ఈ గవర్నమెంట్ ఆస్తులు ఇవ్వడం ఏంటి? దిస్ ఆర్ ఆల్ పబ్లిక్ ప్రాపర్టీస్ కదా, గవర్నమెంట్ ఆస్తులు కదా ఇవి. అది ఎలా ఇస్తారు? బికాజ్ యూ హ్యావ్ నో హార్ట్. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, మీకు హృదయం ఉంటే ఇమీడియట్గా తీసుకుని గవర్నమెంట్కి ఇచ్చేసేయండి. గవర్నమెంట్ ఎన్ని వేల కోట్లు ఇప్పుడు నాకు తెలిసి 1,000 crores సరిపోతాయి. 1000 కోట్లతో అయిపోతాయి. ఎందుకంటే కొన్ని 90% అయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 70% అయినాయి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం పైన, చాలామంది పిల్లలు మెడికల్ సీట్లు వీటన్నిటిపైన 1000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉందా ఇప్పుడు? మరి ఇప్పుడు 50,000 కోట్లు ఎందుకు చేశారు అమరావతి కోసం అప్పులు? మీరు కూడా చెప్తున్నారు కదా, ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నారు, 4,000 5,000 తెచ్చుకుంటున్నారు. ఇది కేవలం 1000 కోట్లు చాలండి. కొన్ని చోట్ల 20-30 crores కూడా అయిపోతాయి ఆ బ్యాలెన్స్ వర్క్స్. నాకు అది అర్థంగా, నేను నిజామాబాద్లో పనిచేస్తున్నప్పుడు నిజామాబాద్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయింది. నిజామాబాద్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పూర్తి అవ్వాల. 2 సంవత్సరాలు ప్రైవేట్గా రెంట్కి తీసుకుని దానిలో మెడికల్ కాలేజ్ నడిపించి, ఇక్కడ మెడికల్ కాలేజ్ నడుస్తున్నప్పుడు మెడికల్ కాలేజ్ పూర్తయింది బిల్డింగ్, ఆ తర్వాత దానిలో షిఫ్ట్ చేశారు. సో చాలా చోట్ల అయిందంట అట్లా. దట్ ఈస్ ద వే. బిల్డింగ్లు కట్టలేదని కాలేజీలు మేము వేరే వాళ్ళకి ఇస్తాం. అదే అలాగా యాక్చువల్గా మీరు అనేది రైట్. ఈవెన్ ఇప్పుడు ఐఐటి తిరుపతి వచ్చింది కదా, మరి అది పూర్తి అవ్వకముందు బయట బిల్డింగ్లు అద్దెకు తీసుకుని చేశారు. ఎస్పీఏ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మనకు శాంక్షన్ అయింది, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అది విజయవాడలో బిల్డింగ్స్ లేకపోతే బయట అద్దెకు తీసుకుని అక్కడ నడిపి తర్వాత పాలిటెక్నిక్ దగ్గర బిల్డింగ్ కట్టి అందులోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అలా అనేకం, మీరు యూర్ రైట్, అనేకమైన ఎగ్జాంపుల్స్ అలా ఉన్నాయి. అంటే శ్రద్ధ ఉంటే ప్రజల కోసం పనికొచ్చేది ఈ పని అని అనుకుంటే ఆ విధంగా పనిచేయాలి. ప్రభుత్వానికి ఇంకా ఈజీగా అర్థం కావాలంటే రాజధానికి ఒక బిల్డింగ్ కూడా లేని టైంలో విజయవాడ వెళ్ళి అన్ని అద్దె బిల్డింగ్లోనే పెట్టి కదా రాజధాని నడిపిస్తున్నారు. రాజ్భవన్ అన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ హైజాక్ చేసి ఈ రోజుకి హైకోర్టుకు సొంత భవనం లేదు కదా, హైకోర్టు బిల్డింగ్ హైకోర్టు కాదు కదా, అన్ని అద్దె వాటిలో నడిపిస్తున్నప్పుడు మెడికల్ కాలేజీలు మాత్రం ఎందుకు నడిపించలేమని అనుకుంటుంది, అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా హృదయం లేని పని అండి. పేదవాళ్ళంటే ఏ రకమైనటువంటి ఆదరణ కానీ అభిమానం కానీ లేనటువంటి పని. పేదవాళ్ళ ఓట్లు మాత్రమే వీళ్ళకి కావాలి అధికారంలో ఉండడానికి. కాదు విజయ్ కుమార్ గారు, ఓన్లీ పేదవాళ్ళు మాత్రమేనా మెడికల్ కాలేజ్ అంటే? ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా, ట్యాక్స్లు కడుతున్న వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయలేక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకుంటున్న పరిస్థితి ఉంటుంది చాలా చోట్ల. నాట్ ఓన్లీ పేదలే కాదు, ఇంకొక విషయం కూడా వెళ్తుంటారు. అంటే వీళ్ళ కుట్రలో ఇంకొక కోణం కూడా ఉంది. ఏమిటంటే ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఉంటారు, ఎంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, 1000 మంది ఉద్యోగులు వస్తారు అక్కడ. 1000 మంది ఉద్యోగులు వస్తే అందులో సగం ఓబీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వస్తారు. వెరీ ట్రూ. వీళ్ళందరూ లాస్ అయిపోయారు కదా. ఒక పక్క జాబ్స్ పోయినాయి, ఇంకో పక్క మెడికల్ సీట్లు పోయినాయి, ఇంకో పక్క హెల్త్ కేర్ పోయింది. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు? ధనవంతులకు ఇస్తున్నారు. ఇప్పుడు దానిలో ఏబీసీ అని 3 రకాలు పెట్టారు. అంతమంది 2 ఉండేవి, కన్వీనర్ కోటాను మేనేజ్మెంట్ కోటా. గౌరవ్ మోడీ గారు వచ్చి ఇంకొక, అంటే ఆయన క్యాపిటలిస్ట్ ఓరియంటెడ్ కాబట్టి, అతను కూడా పూర్ ఓరియంటెడ్ కాదు కాబట్టి, సో వాళ్ళకి ఎట్లాగా హెల్ప్ చేయాలనే దృక్పథంతో అది తెచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. రిజర్వేషన్స్ వల్ల మెరిట్ దెబ్బతింటుందని ఒక వాదన జరిగేది. ఓకే, అది అబద్ధం అనేటువంటిది ప్రూవ్ అయిపోయింది. అయినా కూడా మరొకసారి నేను చెప్తున్నాను ఏమంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది, 2023 రిజల్ట్ వచ్చింది. ఆ రోజు 1014 ర్యాంకులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా వచ్చిన ఒక శర్మ అనే బీహార్కు చెందినటువంటి వ్యక్తికి 1014 ర్యాంకులో ఐఏఎస్ వచ్చింది. జనరల్గా ఐఏఎస్ పోస్టులు 100 ఉంటాయి, టాప్ 100కే రావాలి. రిజర్వ్డ్ కేటగిరీస్కి కింద ఉన్న వాళ్ళకి వస్తాయి. మీనా అనే ఎస్టీ క్యాండిడేట్ లాస్ట్ ర్యాంక్ ఏంటో తెలుసా? 571. ఎస్టీ క్యాండిడేట్ మీనా అనే వ్యక్తికి 571 ర్యాంకులో ఐఏఎస్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో ఒక ఓసీ బ్రాహ్మణ్కి 1014 ర్యాంక్ వస్తే ఐఏఎస్ వచ్చింది. 2023 మీరు క్రాస్ చెక్ చేసుకోండి, విత్ నేమ్స్ చెప్తున్నా. ఎవరిది మెరిట్? 570 ర్యాంక్ తెచ్చుకున్న మీనాది మెరిటా, లేదా 1014 తెచ్చుకున్న శర్మది మెరిటా? సో మెరిట్ థియరీ డిఫీట్ అయిపోయింది.
ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఏబీసీ అని 3 రకాల కోటాలు పెట్టారు. అసలు తప్పది. 100% సీట్స్ నార్మల్గా ఫిల్ చేయాలి, విత్ రిజర్వేషన్ పాలసీతో అఫర్మేటివ్ యాక్షన్స్ అవన్నీ కూడా. ఎందుకు అఫర్మేటివ్ యాక్షన్ అంటే అంతకుముందు తప్పు జరిగింది, ఆ తప్పుని సరిదిద్దడానికి ఓబీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చారు. దే ఆర్ కాల్డ్ అఫర్మేటివ్ యాక్షన్స్. అయితే ఇక్కడ ఏం జరిగింది, సపోజ్ 100 సీట్స్లో 50 మీరు జనరల్గా ఇచ్చి మిగిలిన 50 డిఫరెంట్ కోటాల్లో ఇచ్చేస్తే అంత డబ్బు ఖర్చు పెట్టి సీట్ ఎవరు కొనుక్కుంటారు? డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు మరి మెరిట్ ఏమైపోయింది? ఇప్పుడు నీకు నీట్ ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్ రాశారు కదా, రాసి వాడికి ర్యాంక్ వచ్చిన వాడు కాదుగా మీరు సీట్ ఇస్తుంది. ఊరికి ఆ ఎగ్జామ్కి అపీర్ అయ్యాడు, డబ్బు ఎక్కువ ఇచ్చేవాడికి ఇస్తున్నారు. అంటే మెరిట్ లేనివాడికి మీరు సీట్ ఇస్తున్నారు. అంటే ధనవంతుడికి ఇస్తున్నారు మీరు. అంటే టు ఫెచ్, టు హెల్ప్ రిచ్, యూ బ్రాట్ ఆల్ దీస్ పాలసీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రకాల కోటాలు ఎందుకు తెచ్చిందంటే రిచ్కి హెల్ప్ చేయడానికి, క్యాపిటలిస్టులకు హెల్ప్ చేయడానికి. ధనవంతులే డాక్టర్లు అవ్వాలని, ధనవంతులే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టి దోచుకోవాలని, పేదల రక్తం పీల్చాలని. సో అలాంటి సిచ్యువేషను కేవలం ఇలాంటి పాలసీల వల్ల తీసుకొస్తున్నారు. మరి మెరిట్ ఏమైపోయింది? ఇప్పుడు ర్యాంక్ రానోడికి మీరు డాక్టర్ ఇచ్చారు కదా, ర్యాంక్ రానోడు డాక్టర్ అయ్యి వాడు ఆపరేషన్ చేస్తే ఎంతమంది చంపుతాడు? మరి అక్కడ మెరిట్ థియరీ ఏమైపోయింది? అసలు డాక్టర్ లాంటి కోర్సులో అలాంటివి చేయకూడదు కదా, ప్యూర్లీ మెరిట్ మీద వెళ్ళాలి కదా. సో ఇవన్నీ ఫార్స్ అండి. ఊరికే మనల్ని జో కొట్టడానికి, మనల్ని మాయ చేయడానికి, పర్టికులర్గా ఈ పేద వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని మాయ చేయడానికి తీసుకొచ్చే పాలసీస్ ఇవన్నీ. సో హీఈస్ నో వే డిఫరెంట్. వీళ్ళందరూ ఒకటే కేటగిరీ. సో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి హృదయం లేదు, అందుకే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఏమాత్రం అతను హృదయ స్పందన కలిగిన వ్యక్తి అయితే, సాటి మనుషులు ఉన్నారు ఇక్కడ నాలాగా ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే ఖచ్చితంగా అది ప్రభుత్వం నడపాలి. ఇట్స్ ఆబ్లిగేషన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ స్టేట్స్ ఆబ్లిగేషన్. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ సేస్. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం హెల్త్ మినిస్టర్గా ఉన్నారు కూటమిలో. ఆయన గతంలో పులివెందుల మెడికల్ కాలేజీలో సీట్లు వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం చూసాం మనం. మెడికల్ సీట్ మేము ఇంకా రెడీ చేయలేదు, సీట్లు వద్దు, క్యాన్సిల్ చేయండి అని ఆయన కూడా సమర్థిస్తున్నారు. అసలు పాలిటిక్స్ ఏంటి ఇక్కడ? పీపుల్ హెల్త్ ఇంపార్టెంటా, నీ పాలిటిక్స్ ఇంపార్టెంట్? ఆఫ్టర్ ఫార్మింగ్ ది గవర్నమెంట్, యువర్ గవర్నమెంట్, యువర్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. అంటే నీ పాలిటిక్స్, పార్టీ యాక్టివిటీ నడపట్లేదుగా, మీరు ప్రభుత్వాన్ని కదా నడుపుతున్నారు. ప్రభుత్వాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఏదైనా అక్కసు ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, చూసుకోండి. అయిన పులివెందుల వాళ్ళు ఓట్లు వేశారుగా మీకు మొన్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మీకు కూడా ఓట్లు వేశారుగా. పులివెందుల్లో ఓట్లు జరిగాయి, ఎవరు వేశారనేది పక్కన పెడితే పులివెందుల్లో ఓట్లు కాదండి, యాజ్ పర్ పేపర్ వాళ్ళు వేశారు కదండి. ఎలక్షన్ ఎలా జరిగింది అనేది మనం డిస్కస్ చేయట్లేదు. బట్ యాజ్ పర్ అవుట్కమ్ తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా, దట్ మీన్స్ పులివెందుల్లో వాళ్ళకి ఓట్లు వచ్చాయి కదా. మరి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా మీరు న్యాయం చేయరా? అంటే మీకు ఓటు వేసిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తారు అంటే యూఆర్ యాంటీ టు పీపుల్ అని మీరు చూపించుకుంటున్నారు కదా. అంటే ఇక్కడ పులివెందులు ఎందుకు నేను పర్టికులర్గా మాట్లాడుతున్నానంటే, ఒకటి నాకు తెలుసు, రెండు అది పూర్తి అయిపోయింది. మిగిలినటువంటి 10 కాలేజీలు స్వయంగా నేను చూస్తున్నాను కాబట్టి, నాకున్న ఇన్ఫర్మేషన్ నేను నా కళ్ళతో చూసినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అంటే ఇట్లాంటి మాట్లాడితే మళ్ళీ జనాలు ఇది వైఎస్ఆర్సీపీ అది అనేటువంటి ఫ్యాక్ట్. నిన్న తులసిరెడ్డి గారు వెళ్ళారు, ఆయన వైసీపీ కాదు కదా, ఆయన కూడా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూపించి పూర్తయింది, దీన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు. అదే ఇప్పుడు ఏడ్చేవాడు ఏడుస్తాడు. బట్ మనకంటూ ఒక పాలసీ ఉంది. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా వీ హ్యావ్ అన్ ఐడియాలజీ. మా ఆలోచన విధానం సిద్ధాంతం ప్రకారంగా పేద నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం మేము. 2029లో ఇఫ్ గాడ్ పర్మిట్స్ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేస్తాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తిరిగి ప్రభుత్వానికి తీసుకుని అన్ని మెడికల్ కాలేజీలు ఏవైతే ప్రభుత్వానికి శాంక్షన్ అయినాయో అవి గవర్నమెంట్లోనే నడిపిస్తాం. సో జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి వార్నింగ్ ఏదో ఇస్తున్నారు, మేము వస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. లీగల్గా హర్డిల్ ఏమి ఉండదా సార్ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి సంబంధించి? అనేకంగా తీసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు లూలు ఎవడికి ఇచ్చాడు, ఈయన వెనక్కి తెచ్చేసాడు కదా. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చినవి కూడా బోల్డ్ అన్ని ల్యాండ్స్ వెనక్కి తీసుకున్నారు కదా. ఇప్పుడు అది నాట్ పుట్ టు యూజ్ అని గవర్నమెంట్ అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు. వాళ్ళకి పీపీపీ మోడల్ ఇచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి క్లాజెస్ ఉంటాయి. ఏ క్లాజులో వాడు చేయకపోయినా దాన్ని అది పెట్టి వెనక్కి తీసేసుకోవచ్చు. వెనక్కి తీసుకోవడం ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఏదో ఒకటి చూపించవచ్చు, మనం తప్పు వెతికి తీసేసుకోవచ్చు. దట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కరేడ్ ఇష్యూ ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మళ్ళీ కనపడట్లా. కరేడ్ ఇష్యూ సాల్వ్ అయిపోయిందా? రైతులు ఒప్పుకుంటున్నారు భూములు ఇవ్వడానికి అని మంత్రి అనగానే సత్యప్రసాద్ మన ఇక్కడ మాట్లాడడం విన్నా. మీరు వెళ్ళొచ్చారు కదా. రైతులు వెహిమెంట్గా అపోజ్ చేస్తున్నారు. అసలు ఎవ్వరూ కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అది చాలా బిగ్ విలేజ్, ఒక 16 హ్యామ్లెట్స్ ఉన్నాయి.
కొంతమంది యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కూడా ఉన్నారు. సో అంటే ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ మండలమే వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, హైదరాబాద్లో అమెరికాలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలాగో మేము యాబ్సెంటీస్ కదా, మాకు ఎలాగో అక్కడ వ్యవసాయం లేదు కదా అని కొంతమంది ఇచ్చినట్టు ఉన్నారు. అది చాలా స్మాల్ ఎక్స్టెంట్, సమ్ 400 acres అవుట్ ఆఫ్ 8,438 acresలో. అది చూపించేసి వీళ్ళు కొంచెం అక్కడ ఏం జరుగుతుందంటే చాలా కుట్ర జరుగుతుంది. ప్రభుత్వం నీచంగా వ్యవహారం చేస్తుంది, వంచనకు గురి చేస్తుంది. ఎట్లా అంటే ఒక హ్యాబిటేషన్కి వెళ్ళి పక్క వాళ్ళు ఇచ్చారు మీరు ఇచ్చేయండి అని ఆఫీసర్స్తో చెప్పించడం. ఓకే, వాళ్ళ అకౌంట్స్ డబ్బులు పడిపోయినాయి, మీరు ఇస్తే మీకు కూడా పడిపోద్దని, మీరు ఆలస్యం చేస్తే ఈ రేట్ రాదు, రేట్ తగ్గిపోద్దని, ఇట్లా రకరకాల మాయ మాటలు చెప్తున్నారు. అలా అంటే ఆ రోజు రైతులందరూ చెప్పారు నాకు. ఓకే, సో మా ఊరికి వచ్చి ఇలా చెప్తున్నారు, మీ ఊరికి అంటే వీళ్ళు మాట్లాడుకోరు, అక్కడెక్కడ తెలియదు కదా, దూరం ఉంది కదా అని. సో నేను ఎంప్లాయీస్కి అదే చెప్పా, ఎంప్లాయీస్ మీ ఉద్యోగం మీరు చేసుకోండి, మీకు ఇచ్చిన పని మీరు చేసుకోండి, అంతేగాని ఇలా అతి కార్యక్రమాలు చేసి ఎవరినో మెప్పించడానికి మీరు ఇబ్బందులు పడద్దు. పోలీస్ కూడా చెప్పాను నేను, ఇప్పుడు మీకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, దాని ప్రకారంగా మీరు వర్క్ చేయండి, అంతేగాని అతిగా ప్రవర్తించి అనవసరంగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని చేయొద్దు, తర్వాత ఇబ్బంది పడతారు అనేటువంటిది ఆ రోజు ఇద్దరికీ కూడా నేను చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందంటే యాక్ట్ 30 అనేది పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. వాస్తవంగా డిఎస్పీ ఇచ్చాడు అది ఆర్డర్, అది ఎస్పీ కానీ పై ర్యాంక్ వాళ్ళు కానీ ఇవ్వాలి. ఎస్పీ ఇవ్వాలి కదా, జిల్లా కథ. మేము వెళ్తామంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు నేను హైకోర్టులో వేసి అసలు డిఎస్పీ ఎవరు పర్మిషన్ ఇవ్వకపోవడానికి, అసలు అతను ఆ యాక్ట్ 30 ప్రొమల్గేట్ చేయడానికి అతనికి అధికారమే లేదు, అతను పనిష్ చేయండి అని వేసాం హైకోర్టులో. సో ఇమీడియట్గా వాళ్ళు తేరుకుని వెంటనే ఎస్పీతో బ్యాక్ డేటెడ్ యాంటీడేటెడ్గా ఇచ్చారు. అంటే ఎంత తప్పులు చేస్తున్నారో చూడండి. సో ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడ జడ్జి ఉండి సరే వీళ్ళు కరెక్ట్ చేసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎట్లాగా అంటే సరే మాకు పర్మిషన్ ఇవ్వండి మేము వెళ్తా ఉన్నాం అన్న తర్వాత ఆ జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళాం. అంటే ఎందుకు అసలు వాళ్ళు ఏమైనా వేరే దేశంలో ఉన్నారా, వీసా తీసుకోవాలా కరేడ్కి వెళ్ళటానికి ఇండియన్స్, కదా అంత అవసరం ఏముంది? ఇంకొకటి ఏంటి, అక్కడున్న రైతులందరూ కూడా చాలా బాధపడుతూ చెప్తుంది ఏంటంటే మేము ఫ్రీగా తిరగలేకపోతున్నాం, మా బంధువులు ఎవరన్నా కార్యక్రమం ఉంటే రాలేకపోతున్నారు, మాకేంటి ఇప్పుడు మా భూములు కొలగొట్టడానికి వచ్చిందే కాకుండా మా ప్రజా జీవితానికి దైనందిన జీవితానికి ఈ రకమైన అడ్డంకులు ఏంటి అనేది, మేము డెమోక్రసీలో ఉన్నాం కదా, మా ఫండమెంటల్ రైట్స్ లేవా అనే పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ యాక్ట్ 30 అనేది ఎత్తేయాలి, రైతులు ఎవరు సుముఖంగా లేరు, అక్కడ ఏ రకమైన జస్టిఫికేషన్ కూడా లేదు, ఏది అక్కడే ప్లాంట్ పెట్టాలనే దానికి జస్టిఫికేషన్ కూడా లేదు. ఆ ప్లాంట్ ఎక్కడైనా పెట్టొచ్చు, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల దగ్గర పెట్టవచ్చు, అటువంటి భూములు పెట్టచ్చు, చాలా ఫర్టైల్ ల్యాండ్స్ కదా అవి, ఇవి ఫర్టైల్ ల్యాండ్స్, నేను స్వయంగా చూస్తున్నాను కాబట్టి. అదే జిల్లాలో చంద్రశేఖరపురం, పామూరు, మాలకొండ ఏరియాస్లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 3 చోట్ల నిమ్స్ అనే వచ్చినాయి. మెదక్ ఒకటి, అదే మెదక్ జిల్లా జహీరాబాద్ దగ్గర ఒకటి, చిత్తూరు పీలేరు, ప్రకాశం పామూరు దగ్గర 3 చోట్ల వచ్చాయి గణగిరి కాన్స్టిట్యున్సీ. అప్పుడు ఐ వాజ్ కలెక్టర్ దేర్. సో దట్ టైమ్ thousands of acres అక్కడ ఐడెంటిఫై చేసాం మేము, ఆల్ అన్ఫిట్ ఫర్ అగ్రికల్చర్. ప్లస్ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేదు, వాటర్ కూడా సరిగా ఉండదు. అక్కడ పెట్టుకోవచ్చు ఇట్లాంటి ప్లాంట్స్, ఆల్రెడీ అవైలబుల్ ల్యాండ్ ఉంది కదా, అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేయొచ్చు. నోబడీ ఈజ్ అగైన్స్ డెవలప్మెంట్, చేయాల్సిందే కదా ఎక్కడ చూడ, బట్ కాస్ట్ ఆఫ్ పేదవాళ్ళు లైఫ్ కాదు కదా, అగ్రికల్చర్ ల్యాండ్స్ కదా అక్కడ. ఇప్పుడు ఇది కోస్ట్ పక్కనే ఉంది, యాక్చువల్లీ CRZ లో కూడా వస్తుంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కింద కూడా ఉంది ఈ ల్యాండ్. దానివల్ల ఎన్జిటి ఇన్వాల్వ్ అయ్యి ఎన్జిటి కూడా అడ్డుకునే అవకాశం ఉంది, బికాజ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఉంది అక్కడ. వాళ్ళు EIA ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ SIA కూడా చేయలేదు. ఈ 2 ఎత్తేసారు. అసలు అవి ఎత్తేయడానికి అలా అర్జెన్సీ క్లాస్ పెట్టడానికి రీజనే లేదు. దేర్ ఆర్ అంటే నేను వంచన చేస్తుంది, కుట్ర చేస్తుంది ఎందుకంటున్నానంటే, అర్జెన్సీ క్లాజ్ ఉంటే SIA అనేది ఎగ్జామ్ చేయొచ్చు, అసలు అక్కడ అర్జెన్సీ క్లాజే లేదు. వీళ్ళు సమ్ టైమ్ ఇన్ మార్చ్ ఏప్రిల్ దే ఇష్యూడ్ ఎ జీవో, 8,438 acres మేము ఇండోసోల్కి అలొకేట్ చేస్తామని జీవో ఇచ్చారు. ఆ రోజుకి అసలు వీళ్ళ దగ్గర భూమి లేదు, ల్యాండ్ ఎక్విజిషనే చేయకుండా, నోటిఫికేషనే ఇవ్వకుండా ఇన్ని వేల ఎకరాలు మేము వాళ్ళకి అలొకేట్ చేస్తామని జీవో ఇచ్చారండి. జీవో ఇచ్చిన 6 నెలల తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్, అది కూడా 8,000కి జీవో ఇచ్చి 1000కి ఫస్ట్ ప్రపోజల్ పెట్టారు. అది కూడా ఎందుకు అలా స్ప్లిట్ చేసి పెడుతున్నారంటే 1000 అంటే 200-300 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి, చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు నర్మదా బచావో లాగా మేధా ఫత్కర్ లాంటి వారు వచ్చి ఇక్కడ ఇలాంటి ఆందోళన చేయకుండా ఉంటారని చెప్పి
అలా అంటే అంత మోసం ఎందుకు చేయాలండి గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. చీటింగ్ ఆ చీటింగ్ ఎందుకు చేయాలి గవర్నమెంట్? సిగ్గు అనిపించడం లేదు. ఇస్ ఇట్ నాట్ ఎ షేమ్? వాళ్ళు ఇండోసెల్కి నేను ఎక్కడ విన్నాను 40,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇస్తుందట ప్రభుత్వం. అది కూడా చెప్పాను నేను, అది కూడా చెప్తాను మీకు. అంటే గవర్నమెంట్ ఆ రకంగా ప్రజల్ని మోసం చేసే విధంగా వ్యవహరించడం అనేది షేమ్ కదా. అది ఎంత అరాచకత్వం అవుతుంది. ఇజ్ ఇట్ ఎ డెమోక్రసీ? డెఫినెట్గా నో. అదొక వైపు అయితే, రెండోది ఏంటంటే 14,500 కోట్ల రూపాయలు వాళ్ళు ఇన్సెంటివ్ పెట్టారు దాన్ని. ఎందువల్లంటే 58,000 కోట్లు ఫిక్స్డ్ క్యాపిటల్ ఎలిజిబిలిటీ వచ్చింది ఇన్సెంటివ్కి. దానిలో 25% వీళ్ళు ప్రపోజ్ చేశారు, జీవో ఇష్యూ చేశారు. వాళ్ళు ఇస్తానన్న 13,050 ఉద్యోగాలు. 13,050 ఉద్యోగాలకి వాళ్ళు ఇచ్చేది 10. అక్కడ అడిగాను నేను, ఏమో జాబులు ఇస్తారు కదమ్మా, మీరు వెళ్ళొచ్చు కదమ్మా, భూములు ఇవ్వచ్చు కదమ్మా అని నేను వాళ్ళందరినీ అడిగాను. వాళ్ళ వర్షన్ ఏంటో తెలుసుకో. అడిగితే సార్ వాళ్ళు ఏది స్వీపర్ ఉద్యోగం ఇస్తారు సార్, అటెండర్ ఉద్యోగం ఇస్తారు, 5,000, 6,000, 10,000 ఇస్తారు. మాకేం చదువులు ఉన్నాయి, మాకేం జాబ్స్ వస్తాయి, అవి ఎంతకాలం ఉంటాయి. అయినా మా భూమి మీద మేము వ్యవసాయం చేసుకుని గౌరవంగా బ్రతుకుతున్నాం, ఒక భూమికి యజమానిగా, సమాజంలో గౌరవంతో. అక్కడికి వెళ్ళి కూలి పనులు ఎలా చేస్తాం సార్ మేమని వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. నేను అన్ని వర్గాలతో, మత్స్యకారులతో కలిశాను, యాదవులతో కలిశాను, ఎస్సీస్తో కలిశాను, యానాదులతో కలిశాను. ఇట్లా ఈ అన్ని గ్రామాలు తిరిగాను. అక్కడ ఒక చాలా పెద్ద చెరువు ఉంది, ఇంచుమించు 2,700 ఎకరాల చెరువు. ఆ చెరువు ఇంపౌండింగ్ చేసుకుంటే ఆ చుట్టుపక్కల మొత్తం అన్నిటికీ వాటర్ పనికి వస్తుంది అనమాట. అదొకటి గురి పెట్టారంటున్నారు వీళ్ళు. అంటే న్యాచురల్గా ఫామ్ అయిన ట్యాంక్ ఉంది, అది ఇంపౌండింగ్ చేసుకుంటే మన ప్లాంట్స్ అన్నిటికీ నీళ్లు వస్తాయి అనేది ఒక కుట్ర ఉంది. అక్కడ సిలికా ఉందనేది, కొంత మైనింగ్ కూడా చేయొచ్చు అనేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఐడెంటిఫై చేశారనేది ఒకవైపు అయితే, ఈ 13,000 మంది ఉద్యోగాలకి మీరు నెలకు 25,000 రూపాయలు ఇచ్చారు అనుకుందాం, 25 సంవత్సరాలు ఇచ్చారు అనుకుందాం, అలా 25 సంవత్సరాలు ఇచ్చారు అనుకుందాం. 25,000 రూపాయల చొప్పున 13,000 ఇస్తే ఇంచుమించు 32 కోట్లు అవుతుంది. అది సంవత్సరానికి 390 కోట్లు అవుతుంది. 25 సంవత్సరాలకు 9,750 కోట్లు అవుతుంది ఖర్చు. కానీ గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళకి ఇచ్చేది 14,500 కోట్లు. అంటే ఇంకా 5,000 కోట్లు ప్లస్లో ఉన్నారు వీళ్ళు. ఏది 13,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 20 సంవత్సరాలు జీతం ఇచ్చినా కూడా గవర్నమెంట్ ఇచ్చే డబ్బే వాళ్ళకి 5,000 కోట్లు ఉంది, అడిషనల్గా ఉంది. ఈ డబ్బు అలాగే ఉండదుగా, ఇంట్రెస్ట్ రూపంలో జమ అవుతూ ఉంటుందిగా ప్రతి ఏడా. ఎవరికి బెనిఫిట్? ఇది ఎవరిని బెనిఫిట్ చేయడానికి ఈ భూములు తీసుకుంటున్నారు. సో ఇలా ప్రభుత్వం ఇలా మోసపూరితంగా ఉండడం ఏమిటి? ప్రజల విషయంలో పారదర్శకంగా ఉండాలి కదా. నిజంగా దాని డెవలప్మెంట్ అంత గొప్పగా ఉంటే ఎవరికి ఇబ్బంది కలగని చోట చేయొచ్చు కదా. ఇట్లా అనేక రకాల కుట్రలు ఉన్నాయన్నమాట. అసలు ల్యాండ్ ఎక్విజిషన్ స్ప్లిట్ చేసి చేయడం, ఆఫీసర్స్ని వాళ్ళ మీద పంపించి వదంతులు సృష్టించడం, పేపర్లో రాయించడం, ఇచ్చేశారు డబ్బులు కూడా పడిపోయినాయి అని, ఇట్లా రకరకాలుగా వాళ్ళని హ్యాండ్ ట్విస్ట్ చేసి భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి కొంతమంది మీద ఫాల్స్ కేసులు పెట్టేశారు. అసలు మరి అది వాళ్ళని అడిగితే అసలు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరో ఈ రెడ్ శాండర్స్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట. ఇప్పుడు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడని మిమ్మల్ని కూడా లీడ్ చేస్తున్నా పెట్టేశారు, అజిత్ రెడ్డి. సో ఇట్లా భయపడిపోయారు అందరూ. రైతులు కూడా భయపడిపోయారు, బయటికి రావడం లేదు, ఏం మాట్లాడటం లేదు, భూమి అయితే ఇవ్వమని కూర్చున్నారు. అందువల్లే మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుని ఇస్తుంది రైతులకి. రైతుల పక్షాన నుండి ఆ భూమి ల్యాండ్ ఎక్విజిషన్ ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం. ఇప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో పడ్డారు, అంటే డౌట్లో పడ్డారు. ఎట్లా అంటే 2 నోటిఫికేషన్స్ ఉంటాయి, ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్. ప్రిలిమినరీలో ఇంటెన్షన్ చెప్తాం, గవర్నమెంట్ ఇలా భూమి తీసుకోవాలనుకుంటుంది అని. ఆ తర్వాత వాళ్ళు అబ్జెక్షన్స్ విన్న తర్వాత అవి సస్టైన్డ్ రూల్డ్ అవుట్ అనేటువంటిది తీసుకుని మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. టైం అయినా ఈ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు వాళ్ళు. ఎందుకు ఇవ్వడం లేదంటే ఈ అబ్జెక్షన్స్కి ఏం చెప్పాలో వాళ్ళకి చేత కావట్లేదు. సో ఏదో ఒకటి తోసిపుచ్చి చేసినట్టుగా రాసేసి నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటాం. సో వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఆ నోటిఫికేషన్ వస్తే, ఆ పేపర్ ఉంటే కోర్టుకు వెంటనే వెళ్ళి ఇప్పుడు మేము ఇన్ని అబ్జెక్షన్స్ ఇస్తే ఒకటే కూడా కన్సిడర్ చేయకుండా వీళ్ళు మేము తీసేసుకుంటున్నాం అని ఇస్తున్నారు, ఏ బేస్ మీద ఇస్తారని మనం కోర్టుకు వెళ్తే అడగడానికి కూడా ఉంటుంది. అందుకనే దే ఆర్ ఆల్ వెయిటింగ్, వీఆర్ ఆల్సో వెయిటింగ్. భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంచుమించు 14,000. వాళ్ళది ఇంకా ఇంపార్టెంట్ కదా, 14,000 మంది ఆ చుట్టుపక్కల ఉన్న భూముల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. మీరు భూములు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు, వీళ్ళ సంగతి ఏంటి? పరిస్థితి ఏంటి? అందులో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు అంతే కదా న్యాచురల్గా. సో వాళ్ళ తరపున కూడా మేము
న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి అనుకున్నాం. దానికి సంబంధించి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఓకే. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల దాడులు గోదావరి జిల్లాలో బాగా జరుగుతున్నాయనే క్యాంపెయిన్ ఉంది. కొన్ని చోట్ల అటువంటి దాడులు చూసాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా దాడులు చేయడం చూస్తున్నాం. సో దానిపైన మీ కామెంట్ ఏంటి? అది బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే జనసేన పార్టీ పెట్టిన పర్పస్ సర్వ్ అయిపోయింది అనుకుంటున్నాను. ఏంటి పర్పస్ ఏంటి? పర్పస్ ఏం లేదు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలనేది పవన్ కళ్యాణ్ కలగన్నారు. ఆయన కళ నెరవేర్చుకోవడం కోసం గత 10 సంవత్సరాలుగా కష్టపడి అధికారం పోయినప్పుడల్లా తిరిగి లేపాలని ట్రై చేశారు. 19లో అతని వల్ల కాలేదు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు చీల్చాలని బీఎస్పీతోనూ కమ్యూనిస్టులతో వెళ్ళి వైసీపీ అదే అపోజిషన్ పార్టీ గెలవకుండా మళ్ళీ టీడీపీనే గెలిపించాలని విశ్వప్రయత్నం చేస్తే ఆ రోజు అవ్వలేదు. అవ్వకపోతే వెంటనే ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయాడు. 19లోనే వెళ్ళిపోయి బీజేపీ ఇంకొకటి కూడా మీరు గమనించాలి, చంద్రబాబు నాయుడు స్వతంత్రంగా ఒక్కసారి కూడా గెలవలేదు. క్లియర్ అది. ఆయన గెలిచిన ప్రతిసారి బీజేపీ ఉంటేనే గెలిచాడు, ఇంకొకరెవరో మద్దతు ఉంటేనే గెలిచాడు. టీడీపీ పర్సే ఎప్పుడు కూడా సొంతంగా గెలవలేదు ఎలక్షన్లో, ఎవరో ఒకరు మద్దతు ఉంటేనే గెలిచింది. సో ఎప్పుడైతే 19లో ఓడిపోయారో వెంటనే రియలైజ్ అయింది ఏంటంటే మనం బీజేపీతో గొడవ పెట్టుకుని అనవసరంగా మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టి దెబ్బతిన్నేసాము. మనం తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మద్దతు కావాలి. కాబట్టి వెంటనే అతను ఏం చేశాడు, అతని దగ్గర ఉన్న ఎంపీలని బీజేపీలోకి పంపించారు. ఎవరు సీఎం రమేష్, సుజనా చౌదరి, వాళ్ళందరూ ఎవరు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పంపించేసి ఇతన్ని బీజేపీకి అలయన్స్ పెట్టేశాడు. బికాజ్ ఈజ్ మిల్క్ బాయ్, అంటే ఆయన పెట్టుకున్న వ్యక్తే కదా. 14 ఎలక్షన్లో నేరుగా తిరిగి ఓట్లు వేయమన్నాడు, గెలిపించుకున్నారు, అయిపోయింది. 19 ఎలక్షన్లో అదర్ సైడ్కి వెళ్ళి యాంటీ ఓటు చీల్చాలని ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలేకపోయారు. సో నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ఈయన బీజేపీ దగ్గర పంపించారు. పంపించేసి అతను బీజేపీతో సమన్వయం చేసుకుంటూ 4 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ బీజేపీ అంటే బాగా ఎడమైపోయిన బీజేపీని దగ్గరికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ విశ్వ ప్రయత్నంలో భాగంగా ఇతనుకున్న ఫ్యాన్స్ని, తన కాపు కమ్యూనిటీని విరివిగా వాడుకున్నాడు. ఇంకా వాడుకోవటం అంటే ఆ దూకుడు సినిమాలో వాడుకోవటం గురించి చూపిస్తాను, దానికి మించిన వాడకం చేశారు. చేసేసి అనుకున్నటువంటి విష ప్రచారం చేశారు. వాళ్ళకున్న మీడియా ద్వారా భయంకరమైనటువంటి లేనివి కల్పితాలు రకరకాలుగా సృష్టించి జనం నిజం అనుకునేటట్టుగా గోబెల్స్ ప్రచారం చేసి గెలిచేశారు. సో హిస్ డ్రీమ్, మార్టిన్ లూథర్ కింగ్ డ్రీమ్ ఉండేది, ఏదో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు సమానం అవ్వాలని. ఈయన డ్రీమ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని. అది ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక జనసేన ఉన్నా చచ్చిన ఇబ్బంది ఏం లేదు, బికాస్ ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అది జనసేన పార్టీలో అర్థం చేసుకోవాలి. 15 సంవత్సరాలు అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్తున్నాడంటే నా కళ నెరవేరింది, ఇక ఇతను 15 సంవత్సరాలు కంటిన్యూ అయిపోతే నా జీవితం సార్థకం అయిపోద్ది. అప్పుడు అతను కూడా 90 సంవత్సరాలు వస్తాయి, ఆ తర్వాత సీఎంగా ఉండలేడు కదా అని తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడమే కాకుండా తన డిజైర్ని ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఆ కాపులు కానీ ఫ్యాన్స్ కానీ అర్థం చేసుకోవాలి, ఏమని జనసేన పార్టీ పెట్టింది మా కోసం కాదు, ఫ్యాన్స్ కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం. ఆ కళ నెరవేరింది కాబట్టి పార్టీ ఉన్నా పోయినా పర్వాలేదు. అందుకే మీరు సైలెన్స్లు తీసి తిరగండి, స్టంట్స్లో ట్రైనింగ్ తీసుకోండి, విచ్చలవిడిగా ప్రవర్తించండి, సోషల్ మీడియాలో ఎవరినంటే ఎదురుదాడి చేయండి అని ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నారు? ఎప్పుడైతే వాళ్ళు దాడులు చేస్తారు, మీరంతా మీ బతుకంతా అని పోస్టర్లు పెడతారు, ఎదురొస్తే పొట్టలు కోస్తారు, కోసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏమవుద్దంటే అరాచకం పెరిగిపోతే వాళ్ళ మీద అసహ్యం వస్తుంది. ఎప్పుడైతే అసహ్యం వచ్చిందో ఈ జనసేన పార్టీ వాళ్ళకి కనీసం మినిమం డెమోక్రసీ కానీ వాల్యూస్ కానీ లేవు, వీళ్ళంతా అరాచక శక్తులు, ఇలాంటి వాళ్ళని మనం ఆదరించకూడదని ప్రజలు అనుకున్నప్పుడు ఆ పార్టీని చంపేస్తారు. అదే అతను కోరుకుంటున్నాడు. సో ఆయన పార్టీని ఆయన చంపేసుకుంటాడు. ఎస్, అదర్వైజ్ ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, ఏలూరులో ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మీద దాడులు ఏంటండి? ఆ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మీద ఆ కామెంట్స్ ఏంటండి? అంటే మనం సభ్య సమాజంలో లేమా? అంటే వీళ్ళు మనుషులు కదా, వీళ్ళకి కూడా కాళ్ళు చేతులు, కళ్ళు మొక్కు చెవులు అన్నీ ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు మీరెంత మీ బతుకంత అని ఎట్లా అంటారండి అసలు? అంటే వాట్ వే యూఆర్ సుపీరియర్, వాట్ వే దే ఆర్ ఇన్ఫీరియర్? ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే మనం ఒక డెమోక్రసీ కలిగిన, ఒక రాజ్యాంగం కలిగిన రాజ్యంలోనే ఉన్నామా, లేకపోతే కొన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, అట్లాంటి దేశంలో మనం బ్రతుకుతున్నామా? సాటి మనుషుల్ని అలా కించపరిచే విధంగా వాళ్ళు ఎవరైనా కానీ ఎలా కామెంట్ చేస్తారు? ఎదురొస్తే మాట్లాడితే ఎలా కత్తులతో పొడుస్తారు? దట్ మీన్స్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీతో పని లేదుగా, అది చచ్చిపోయినా ఏమీ కాదు, నా కళ నెరవేరిపోయింది,
నేను ఎలాగో ముఖ్యమంత్రిని అవుతానని చెప్పలేదు. ఓట్లు వేయడం కోసం మీరు కాపులు ఓట్లు వేయండి, నేను ముఖ్యమంత్రిని చూపిస్తానని ఆ రోజు కాపులు ఓట్ల కోసం మాట్లాడారు. ఓట్లు వేసేశారు. ఈయన 15 సంవత్సరాలు, ఇప్పుడు 5 ప్లస్ ఇంకో 15 ఉండాలి. సో దాంతో జనసేన పార్టీని ఆయనే చంపుకుంటున్నాడు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక వివేకంగా ఆలోచించమని చెప్తున్నాను. ఏమనంటే, మీ పార్టీ అధ్యక్షుడు ఏనాటికి సీఎం కాడు అని ఒక పక్క చెప్తూ, ఎవరినో సీఎం చేయాలని ఒక పక్క చెప్తున్నప్పుడు, ఎందుకోసం మీరు ఆ పార్టీలో ఉంటున్నారు, ఎందుకోసం కార్యకర్తలుగా పనిచేస్తున్నారు, ఎందుకోసం అభిమానులుగా ఉన్నారు? సినిమా అభిమానం సినిమాకు ఉంచుకోండి, ఆయన ఎన్ని సినిమాలు తీసినా చూడండి, మీ అభిమానం చాటుకోండి, ఎంజాయ్ చేయండి, బికాజ్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్. ఆయన ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు, మనం ఎంటర్టైన్మెంట్ చూద్దాం. బట్ ఇది కాదు కదా. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఎందుకు దాడులు చేస్తుంది జనసేన? పర్టికులర్గా ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ మీద ఎందుకు దాడులు చేస్తుంది? ఎస్సీ బీసీ మైనారిటీలు ఆలోచించండి. ఈరోజు ఎస్సీసీ మీద దాడులు చేశారు. తన ఓన్ కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో జరిగిన మల్లాంలో కాపులే వాళ్ళని బహిష్కరణ చేశారు. చేసినప్పుడు ఇతను కాపు అయ్యండి, కనీసం స్వజాతికి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే అండి, బందర్లో ఒక అతను వ్యతిరేకంగా మాట్లాడాడని ఆర్ఎంపీ డాక్టర్ని వాళ్ళు కొట్టి మోకాళ్ళ మీద నిలబెట్టి క్షమాపణ చెప్పించి ఇంకోసారి పని చేయనని చెప్పారు. వీడియో వచ్చింది. అప్పుడు పార్టీ నాయకుడిగా అతను ఏం చెప్పాలి? చట్టం మన చేతిలో తీసుకోకూడదు, ఇలా భౌతిక దాడులు చేయకూడదు, మీరు సమన్వయంతో ఉండండి అని చెప్పాలి కదా. ఒక్క మాట అనే చెప్పాడా? అతను ఏమంటాడు, చట్టం పనిచేస్తుందని చెప్తున్నాడు కానీ మీరు భౌతిక దాడులు చేయొద్దని చెప్పడం లేదు క్యాడర్కి. మీరు అలా మీ చేతిలోకి తీసుకోవద్దు, మీరు దాడులకు దిగొద్దు, అలా ఎదురొచ్చిన వాళ్ళు కొట్టొద్దు అని మాత్రం అతను చెప్పట్లేదు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఒకసారి కూడా చెప్పలేదు వాళ్ళ క్యాడర్కి దాడులు చేయొద్దని చెప్పడం లేదు. అతనే మనిషి అండి, అతనికేమో రాజ్యాంగం అంటే విలువ ఉందండి, అతనికేమి మారల్స్ ఉన్నాయండి, ఏం నైతికత ఉంది? ఇప్పుడు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కనీసం ఓకే నిజంగా నీకు ఇష్టం ఉందో లేకపోయిందో, కానీ పబ్లిక్ కోసమైనా మీరు అలా చేయొద్దని ఒక మాట చెప్పొచ్చు కదా. చెప్పి కావాలంటే వెనకాల వెళ్ళి కొట్టండి అని చెప్పొచ్చు కదా. బాధ్యత అయితే స్టేట్మెంట్ ఉండాలి. అలా కూడా చేయట్లేదు అతను. అంటే హీఈస్ నాట్ కమిటింగ్ ఎట్ ఆల్. సో హీ హ్యాస్ నో ఎథిక్స్, నో మొరల్స్. ఇట్స్ వెరీ క్లియర్. అదర్వైజ్ యూ కుడ్ హ్యావ్, ఇప్పుడు చట్టం తన పైన తాను చేసుకుంటుంది అనేది జనరల్గా ఇచ్చే స్టేట్మెంట్. సో చట్టం పైగా మీరే అధికారులు ఉన్నారు, చట్టాన్ని నడిపించే పరిస్థితిలో మీరే ఉన్నారు, మీ చేతిలోనే చట్టం ఉంది. అలాంటప్పుడు అంటే అంటే చట్టం అనేది ఎవరి చేతిలో ఉండదు, చట్టాలు చేసే సిస్టమ్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరే కదా, దాన్ని నడిపించే విధానంలో మీరు ఉన్నారు కాబట్టి ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మీరు దాడికి దిగొద్దు, ఎక్కడ ఏ ఇష్యూ అన్నా తీసుకురండి, దాన్ని మనం చట్ట ప్రకారం చర్య తీసుకుందాం. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద లా కదా. సో బీయింగ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, వీళ్ళు గవర్నమెంట్లో ఉండి పరిరక్షించాల్సింది పోయి తిరిగి దాడులు చేయండి అని చెప్తున్నారు. నేను మీ ద్వారా ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాస్ మైనారిటీస్ని కోరుతున్నాను ఏంటంటే, ఇలాంటి అరాచక ప్రభుత్వాలు, అరాచక పార్టీలు, అరాచక పార్టీని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే మరి కన్సాలిడేట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఐకమత్యం అవ్వాల్సిన అవసరం ఉంది కదా, తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కదా. అది కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి విధానంలో ఆ యూనిటీ అయితే అవసరం ఉంటుంది డెఫినెట్గా. యూనిటీ లేకపోతే ఇంకా వీక్ అయిపోతారు, ఇంకా దాడులను ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కలిసి ఉండాలని చెప్పిన మాట, జనసేనని తక్కువ చేసుకోవడం కోసం చెప్పిన మాటకి ఎందుకు చూస్తున్నారు? రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇంకో 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని ఆయన చెప్తున్న మాట ఎందుకు స్టేట్మెంట్స్గా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, అంటే రాజశేఖర రెడ్డి, అంటే ఈ 2 కుటుంబాలే ఈ రాష్ట్రాన్ని ఏలాలా? ఇక మిగిలిన వాళ్ళు పాలనా దక్షత కానీ, నాలెడ్జ్ కానీ, కెపాసిటీ కానీ కలిగిన వాళ్ళు 5 కోట్ల మందిలో ఎవరు లేరా? చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎంగా ఉండాలి? అన్ని సంవత్సరాలు ఎందుకు ఉండాలి? ఏం గొప్ప పని చేశాడని చూపించండి ఒక్కటే. ఇది నేను ఇన్వెంట్ చేశాను, ఈ పని చేశాను, ఈ వర్గం కోసం ఇది మేలైంది, ఇన్ని కుటుంబాలు బాగైనాయి అని చెప్పేసి ఏం చేసినా ఏం చేయకపోయినా జనం ఓట్లేస్తేనే కదా అయ్యాడు. కరెక్ట్. దట్స్ వై నేనేమంటానంటే, ఒకరి కోసం పార్టీని పెట్టి అతని కోసం మేము పార్టీని నడిపిస్తున్నాము అన్నది కాదు. ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కావాలి, ప్రజల అభివృద్ధిని చేసేవాళ్ళు కావాలి, ప్రజల సంక్షేమాన్ని చూసుకునేవాళ్ళు కావాలి. వీళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమం ఏది కూడా సంక్షేమం కాదు. ఎందుకనంటే వాళ్ళు పంచుతున్నారు, పంచేదాంతో ఎప్పటికీ డెవలప్ కాదు. ఎంపవర్ చేయాలి కదా. ఎంపవర్ చేయడం లేదు, సొంత కాళ్ళ మీద నిలబడే కార్యక్రమం ఏమీ చేయడం లేదు. ప్రజల్లోకి తీసుకెళ్తాం, మెరుగైన పాలన అందించడం కోసం మెరుగైన ఆలోచన విధానం కలిగిన వాళ్ళు రావాలి, పార్టీలు రావాలి, నాయకులు రావాలి. అలాంటి ఉద్దేశంతోనే ఈరోజు కొత్త పార్టీగా లిబరేషన్ కాంగ్రెస్, కొత్త నాయకత్వం పేదలతో తీసుకురావాలని ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. అది ప్రజలకు చెప్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఆయన ఓట్లు వేసాడు కాబట్టి ఆయన సీఎం అయ్యాడని. ఓట్లు వేయొద్దురా బాబు మీరని చెప్తాం వాళ్ళకి.
మీరు ఓట్లు వేయకండి, వేయటం వల్ల దానివల్ల మీకేం ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు కరేడ్లో చూడు ఎంత మాయ చేస్తున్నారు, 8,000 ఎకరాలు చేతులు లేకుండానే ఇచ్చేసామని చెప్పారు, మొక్కలు చేసి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు, చీటింగ్. సో ఇట్లా చీట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఎన్నుకోవద్దు. ఒకసారి రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు గత్యంతరం లేక మళ్ళీ ఎన్నుకున్నారు. అలాంటి తప్పు మళ్ళీ చేయకండి అని ప్రజల్లోకి వెళ్తాం. మీరు పవన్ కళ్యాణ్ పదే టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విజయ్ కుమార్ గారు టార్గెట్ చేయడం వెనక ఆయన వెనక ఇంకెవరో ఉన్నారో లాంటి ఒక క్యాంపెయిన్ సోషల్ మీడియాలో జనసేన పార్టీ రన్ చేస్తోంది. సో సినిమా టికెట్ల అంశానికి సంబంధించి మీరు కోర్టులో ఫైట్ కూడా చేస్తున్నట్టున్నారు. లేటెస్ట్గా ఓజీ సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్లు కూడా మళ్ళీ పెంచుకోవడానికి ఏదో అనుమతిస్తోంది ప్రభుత్వం అని విన్నా. మనం పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేసింది లేదండి. బహుశా మనం మాట్లాడిన పలు అంశాల్లో వాళ్ళు ఈ ఒక్క అంశమే చూసుంటారు, చూసి దీని గురించే మాట్లాడుతున్నాం అని అనుకుని ఉంటారు. మనం గత 6-7 నెలలుగా ప్రతి అంశం ఎక్కడ ఏది పొరపాటు ఉంటే దాని గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాం, అందులో ఇతని రోల్ ఏం లేదు కదా, అతని గురించి మనం మాట్లాడలేదు కదా. అమరావతి గురించి మాట్లాడాం, లేకపోతే అలా అనేక అంశాల గురించి మనం మాట్లాడుతూ వస్తాం. లిక్కర్ గురించి మాట్లాడాం, అందులో ఇతను లేడు కదా. బట్ వాళ్ళు అదే చూసి అదే అనుకుని ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు అనే క్యాంపెయిన్ చేసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, అంటే దీన్ని ఒప్పేసుకున్నట్టే కదా వాళ్ళు, అంటే మనం ఏమైతే చెప్పామో అది నిజమే కదా, అది నిజమని ఒప్పుకుని దానికి ఆన్సర్ లేక ఎవరో నడిపిస్తున్నారని పక్కదారికి వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక మంత్రిగా ఉండి వ్యాపారం చేయకూడదు, సినిమా అనే వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారం ద్వారా ఆయన ట్యాక్సులు కట్టాడు, జిఎస్టీ కట్టాడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు, అంటే వ్యాపారం చేశాడు కదా. మంత్రిగా ఉండి వ్యాపారం చేయకూడదు కదా. ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర, తప్పు జరిగిపోయింది, కమిట్ అయిపోయారు. ఇక దాన్ని ఏ రకంగానూ జస్టిఫై చేసుకోలేక పక్కదారులు దొక్కుతున్నారు అనమాట. తొక్కి ఎవరో నడిపిస్తున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు, డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యూ ఆన్సర్ మై పాయింట్. వెనక ఎవడైనా ఉన్నాడా లేదనే తర్వాత విషయం. బట్ నేను క్వశ్చన్ చేశాను, యూ ఆన్సర్ టు మీ. నువ్వు చేసిన తప్ప కాదా? తప్పైనా ఒప్పుకో, లేకపోతే నాకు మోరల్గా ఫీల్ అయితే మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద రిజైన్ చేయి మంత్రి పదవికి. అది మానేసేసి ఈ ఈకలు లాగడం ఏంటి? ఇంకొకటి ఏంటంటే, మేము చదువుకున్నాం, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్గా మనం జాబ్ నుంచి బయటకు వచ్చాం. వీ హ్యావ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, అది కూడా గవర్నెన్స్, పరిపాలన చేయగలిగే సత్తా, దక్షత కలిగి ఉన్నాం. ఒకడెవడో మనం గైడ్ చేయాల్సిన అవసరం లే. ఈ రోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా నాకు కంటెంట్ రాసేవాడు లేడు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు లేడు. ఎవ్రీథింగ్ ఐ డూ, ఐ హ్యావ్ నో బడీ. నేను మాట్లాడేది కానీ, లేకపోతే పొలిటికల్గా ఇచ్చే స్పీచ్ కానీ, బయటికి వెళ్ళి మాట్లాడేది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ కూడా ఒక లైన్ కూడా ఎవరితో రాయించుకుని నేను మాట్లాడలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ మై రీసెర్చ్, ఇట్స్ మై నాలెడ్జ్, ఇట్స్ మై ఎఫర్ట్. సో అందువల్ల ఒకరు చెప్తేనో ఒకరు వెనకాల నుండి గైడ్ చేస్తేనో మనం చేసే రకం కాదు. అలా ఎవరైనా అనుకుంటే ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళకి అర్థమైపోద్ది ఎవరు లేరు అనే నిర్ధారణకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వస్తారు. ఓకే, ఈరోజు రకరకాల అభియోగాలు పెట్టవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు అట్లా చూసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇద్దరు వైపే ఉండాలి, అంటే అటు ఉండాలి లేకపోతే ఇటు ఉండాలని చూసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అలా అనుకుంటున్నారు. బట్ పీపుల్ విల్ రియలైజ్ స్లోలీ నిజం బయటకు వస్తుంది, నిజం నిలకడమే తెలుస్తుంది. చివరిగా రాహుల్ గాంధీ గారు మరోసారి నిన్న హైడ్రోజన్ బాంబు పేరుతో ఇంకో బాంబు ఏదో ఆయన వేశారు. ఓటర్ల తొలగింపు సంబంధించిన ఐడీలు, ఫోన్ నంబర్లు దాచేస్తోంది ఎలక్షన్ కమిషను, ప్రైవేట్ వ్యక్తులు ఓట్లు డిలీట్ చేస్తున్నారు అంటూ ఆయన కమెంట్ చేస్తారు. దానిపైన ఎస్, విత్ 100% బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పారు కదా. గతంలో కూడా ఒకసారి మీరు ఈ క్వశ్చన్ వేశారు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. రాహుల్ గాంధీ మిస్సింగ్ పాయింట్ ఏంటి? ఈవీఎంస్. ఆయన ఓటర్ లిస్ట్ ఒక్కటే మాట్లాడుతున్నాడు, ఈవీఎంస్ గురించి మాట్లాడటం లేదు. యూ షుడ్ స్పీక్ ఆన్ ఈవీఎంస్ ఆల్సో, ఇట్ ఈస్ అవర్ డిమాండ్. పోతే ఓటర్ లిస్టుల వరకు హీ కుడ్ కన్విన్స్ ది కంట్రీ. ఓటర్ లిస్టులో తప్పులు ఉంటాయన్న విషయం తెలుసు, యాజ్ కలెక్టర్గా నాకు కూడా తెలుసు. బట్ అవి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఐటరేషన్, ఆ రకమైన ఎక్సర్సైజ్ ఎందుకు జరిగేదంటే టు ప్యూరిఫై ది వాటర్ లెస్. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ January 1st నోటిఫికేషన్ తోటి మనం పబ్లిష్ చేస్తాం. కానీ చాలా రకాలైనటువంటి కుట్రలు గత 10 సంవత్సరాలుగా ప్రవేశించినాయి. ఢిల్లీ ఎలక్షన్లో ఏం చేశారు? ఎవరైతే వాళ్ళకి ఓటేయాలనుకున్నారో ముందు రోజే వెళ్ళి వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఓటింగ్కి రావద్దని చెప్పారు. దట్స్ వాట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. సో బీజేపీ గెలిచింది అక్కడ అంటే పలు రకాల పద్ధతులు వాళ్ళు వాడుతూ వచ్చారు. ఒకటి, అసలు ఓటర్లను రానివ్వకుండా పోలింగ్ బూత్కి అడ్డుకుని వాళ్ళ ఓట్లు వేసేసుకోవడం అనేది ఒక పద్ధతి అయితే, ఏ బూతుల్లో అయితే అపోజిషన్ పార్టీస్కి ఓట్లు వస్తాయి అనుకుంటున్నారో అక్కడ ఓట్లు తీసేయడం.
సో వాళ్ళ ఓట్లే తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా మెజారిటీలు తగ్గిపోతాయి కదా. ఇలా అనేక రకాల వ్యూహాలు జరుగుతున్నాయి. ఆ వ్యూహాలకి కమిషన్ నుంచి కంప్లీట్ మద్దతు ఉంది అనేటువంటిది ఆయన చెప్పిన దాని సారాంశం. సో ఈ అనుమానం అయితే ఖచ్చితంగా ఈరోజు వచ్చేసింది. మీరు నమ్ముతున్నారా రాహుల్ చేస్తున్న అలిగేషన్స్ని? రాహుల్ ఓటర్ లిస్టులో అవకతవకలు అనేవి పూర్తిగా నమ్ముతున్నాము. ఓటర్ లిస్టులు మాయ చేస్తున్నారు, దానికి సపరేట్ సాఫ్ట్వేర్ వాడి, అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కొత్తగా వచ్చింది కదా, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల మన బాడీని మనమే నరికేసుకుంటాం. అలాంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ ఓటర్ లిస్టులో సెలెక్టివ్గా కొన్ని పేర్లు దానికదే తీసేస్తాను అనమాట ఆటోమేటిక్గా. అట్లాంటి సిస్టమ్స్ అన్నీ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు అని నేను కూడా అనుకుంటున్నాను. నేను కూడా అదే అభియోగం చెప్తున్నాను. కాదంటే ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి ప్రూవ్ చేయాలి. ఎందుకు సార్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎలక్షన్ కమిషన్ పైన రాహుల్ గాంధీ అలిగేషన్ చేస్తే బీజేపీ రెస్పాండ్ అవుతుంది, ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వట్లేదు. రెండోది, వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవును, వాళ్ళు మీరు ఓట్లు పోయినాయి అంటే మీరు పేదలను అవమానిస్తున్నారు అంటారు. ఇప్పుడు సిస్టమ్ని అవమానించారంటే అది వేరు కదా. ఇప్పుడు మహదేవపురాలో ఓట్లు పోయినాయి అంటే మీరు పేదవాళ్ళని అవమానిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ ఎట్లా చెప్పుద్ది? ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ కమిషన్ అవమానిస్తున్నారని చెప్పుకోవాలి కదా వాళ్ళు. అది మానేసి అక్కడ ఓట్లు వేసిన వాళ్ళని అందులో పేదలు మాత్రం ఓట్లు వేసినట్టు అట్లాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. పొలిటికల్ నేరేషన్ పొలిటికల్ పార్టీస్ చేస్తుంటాయి. అది ఇప్పుడు ఈడీలు వాళ్ళు ఎక్కడో ఏదో జరుగుతుందంటే వాళ్ళకై వాళ్ళు వచ్చి దాడులు చేస్తున్నారు, అంటే సుమోటోగా తీసుకుంటున్నారు. అలా ఎలక్షన్ కమిషన్ ఎందుకు సుమోటోగా తీసుకోదు? వాళ్ళు ఎందుకు రూల్స్ చెప్తున్నారు? ఎందుకు రెడ్ టేపిజం మాట్లాడుతున్నారు, బ్యూరోక్రసీ మాట్లాడుతున్నారు? సో అఫిడవిట్ కావాలి, అదే అంటే క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు వన్ సైడ్గా ఉన్నారని. ఇప్పుడు ట్రస్ట్ గెలవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాన్ఫిడెన్స్, ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ లాగా పీపుల్ కాన్ఫిడెన్స్ ఎలక్షన్ కమిషన్ సంపాదించాల్సిన దేన స్థితికి వచ్చింది ఈరోజు. అలాగే ఈవీఎంస్ కూడా ఖచ్చితంగా ఈవీఎంస్ వల్ల మోసం జరుగుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈవీఎంస్ తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టాలనేది మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నినాదం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎలక్షన్ దగ్గరకు వచ్చే సమయంలో దాని మీద ఉద్యమాన్ని కూడా తీసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.